విజయ్ జోసెఫ్ అను నేను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని ప్రమాణం స్వీకారం చేయడానికి అంతా సిద్ధమైపోయింది. విజయ్ అనేక అడ్డంకులు ఎదుర్కొన్నారు. నిజానికి 4వ తారీఖునే ఫలితాలు వచ్చినప్పటికి కూడా అనేక రకాల మెలికలు తిరుగుతూ వ్యవహారం దాదాపు వారం రోజుల పాటు సాగింది. ఎట్టకేలకు ఇప్పుడు 118 మ్యాజిక్ ఫిగర్ దాటేసి 121 మంది మద్దతును విజయ్ కూడగట్టగలిగారు. సిపిఎం, సిపిఐ, దానికి ముందే కాంగ్రెస్, ఇలా అన్ని పక్షాలు మద్దతు ప్రకటించడంతో 116 స్థానాలకి నిన్న విజయ్ బలం చేరింది. కానీ 118 నెంబరు చూపిస్తే తప్ప తాను ప్రమాణ స్వీకారానికి అంగీకరించబోను అంటూ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అడ్డుపుల్ల వేశారు. ఎట్టకేలకు వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు కొంత జాప్యం చేసినప్పటికీ బేషరతుగా మద్దతు ప్రకటించడానికి ముందుకొచ్చేసాయి. దీంతో ఇప్పుడు ఆ ఇరు పక్షాల మద్దతు కూడా వీసీకేకి దక్కడంతో ఇప్పుడు 121 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి దక్కినట్టయింది. దాంతో ఇక గవర్నర్ అడ్డుకోవడానికి కానీ ప్రమాణ స్వీకారానికి ఆటంకం కలిగించడానికి కానీ ఎటువంటి ఆస్కారం లేదు. అయితే గవర్నర్ ఇప్పుడు కేరళకు కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. కేరళలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అక్కడంతా సిద్ధమవుతుంది. విడి సతీశన్, కేసీ వేణుగోపాల్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ తరపున యూడీఎఫ్ సీఎంలుగా ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే దాదాపుగా కేసీ వేణుగోపాల్కి కేరళ తదుపరి సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించబోతోంది. ఈ తరుణంలో కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా అక్కడ యూడీఎఫ్ పక్షం తరపున ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి తరుణంలో చెన్నై నుంచి అర్లేకర్ తిరువనంతపురం బయలుదేరబోతున్నారు. ఈ సాయంత్రం గవర్నర్ తిరువనంతపురం వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో విజయ ప్రమాణ స్వీకారం మరికొంత జాప్యం జరుగుతుందా అనేటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రిగా విజయ్కి సంపూర్ణ మద్దతు దక్కినటువంటి నేపథ్యంలో అటు డిఎంకే కూటమిలోని పక్షాలన్నీ నేరుగా విజయ్కి పూర్తిగా అండగా నిలిచినటువంటి తరుణంలో ఇక అన్నాడీఎంకే భవిష్యత్తు మాత్రం దాదాపుగా అంతర్ధానం అయిపోతుందా అనేటువంటి సందేహాలు అయితే కలుగుతున్నాయి. అన్నాడీఎంకే ఇప్పటికే ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తామని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గట్టిగా నమ్మబలికింది. కానీ తీరా ఫలితాల్లో చూస్తే 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా తలోదారి చూసుకునే పరిస్థితి వచ్చేసింది. ఒక్కసారి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే అన్నాడీఎంకేలోని సగం మంది ఎమ్మెల్యేలు టీవీకే వైపు మళ్ళీపోవడం ఖాయం అనే మాట వినిపిస్తుంది. మిగిలిన కొద్దిమంది కూడా డిఎంకే పక్షాన చేరొచ్చు అనేటువంటి వాదన కూడా ఉంది. ఏమైనా అన్నాడీఎంకే రాజకీయ భౌతవ్యం గందరగోళంలో పడబోతుంది. అందుకే ఇంతకాలంగా ఈ వ్యవహారంలో అన్నాడీఎంకేని ప్రభుత్వ భాగస్వామ్య పక్షంగా చేయాలి అని బీజేపీ గట్టిగా ప్రయత్నం చేసింది. కానీ విజయ్ మాత్రం ఇప్పటికే బీజేపీతో ఉన్న అన్నాడీఎంకేతో చేతులు కలిపేదే లేదు అంటూ భీష్మించు కూర్చున్నారు. చిన్న చిన్న పార్టీల బలం కోసం ప్రయత్నం చేశారు. కొన్ని పార్టీలు జాప్యం చేసినా వేచి చూశారు. ఎట్టకేలకు ఇప్పుడు అందరూ కలిసి రావడంతో మొత్తం డిఎంకే పక్షాన ఉన్నటువంటి పార్టీలన్నీ టీవీకే విజయ పక్షాన చేరడంతో అన్నాడీఎంకే భవిష్యత్ పూర్తి గందరగోళంలో పడబోతోంది. ఈ తరుణంలో తమిళనాడు రాజకీయాల్లో ఇన్నాళ్ళుగా డిఎంకే వర్సెస్ అన్నాడీఎంకే అన్నట్టుగా సాగినటువంటి వ్యవహారం ఇక నుంచి డిఎంకే వర్సెస్ టీవీకే అన్నట్టుగా మారబోతున్నటువంటి సంకేతం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయితే రాజకీయంగా ఈ వ్యవహారం పళనిస్వామికి పెద్ద సవాలని మాత్రం చెప్పొచ్చు. ఇదే సమయంలో తమిళనాట్ల చిన్న చిన్న పార్టీలు కూడా మనుగడ సాగించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి అన్నాడీఎంకే మరింత బలహీనపడడం ఖాయం. అదే సమయంలో డిఎంకే ఇప్పుడున్నటువంటి రాజకీయాలంతా ఉపయోగించుకుని అన్నాడీఎంకే కోలుకోకుండా టీవీకేనే తన ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తూ తన దగ్గర ఉన్నటువంటి మిత్రపక్షాలన్నింటినీ టీవీకే వైపు మళ్లించినటువంటి తీరు చాలా వ్యూహాత్మకం అని అనేక మంది భావిస్తున్నారు. ఏమైనా తమిళనాట రాజకీయాల్లో విజయ్కి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి లైన్ క్లియర్ అయింది. ఎన్ని అడ్డంకులు పెట్టినా, గవర్నర్ ఎంతకాలం జాప్యం చేసినా, ఎన్ని రకాలుగా ట్విస్టులు తిప్పినా చివరికి మాత్రం విజయ్ ప్రమాణ స్వీకారానికి మాత్రం ఏర్పాట్లు చేయక తప్పలేదు. విజయ్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టక తప్పలేదు. విజయ్ని తమిళనాడు రాష్ట్ర ప్రత్యామ్నాయ నేతగా అంగీకరించక తప్పని పరిస్థితి ఆ రాష్ట్ర గవర్నర్కు వచ్చిందని మాత్రం చెప్పొచ్చు. ఏమైనా తమిళనాడు రాజకీయాల్లో గడిచిన వారం రోజులుగా అనేక మలుపులు తిరిగినప్పటికీ ఎట్టకేలకు కథ సుఖాంతమైంది. సినిమా హీరోగా రాజకీయాలు ప్రారంభించిన విజయ్ ఎట్టకేలకు క్లైమాక్స్లో కూడా
విలన్ నుంచి అనేక రకాల ఆటంకాలు ఎదుర్కొని అంతా తుదముట్టించేసి చివరికి పీఠం వైపు కదులుతున్నట్టుగా ఇప్పటి పరిణామాలు మనకి తేట తెల్లం చేస్తున్నాయి.